హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీకెండ్ మనం వచ్చేసి శంకరపల్లిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. సో ఈ టెంపుల్ మనకి KPHP నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి శబరిమలలో ఎలా ఉందో అలానే ఉంటుందంట. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా నచ్చిందో కింద కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. అంతకన్నా ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫ్రెండ్స్, మన జర్నీ అయితే KPHP నుంచి స్టార్ట్ అయిపోయింది. KPHP నుంచి శంకరపల్లి అయ్యప్ప స్వామి టెంపుల్కి 40 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఈ టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలి అని అంటే బైక్ పైన వెళ్ళే వాళ్ళు మియాపూర్, BHEL, పటాన్చెరు మీదుగా శంకరపల్లికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బండి కాదు బస్సుకి వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే కనుక మన KPHP నుంచి 219 నెంబర్ బస్సు అయితే అవైలబుల్గా ఉంటుంది పటాన్చెరుకి. మీరు పటాన్చెరుకి చేరుకున్న తర్వాత పటాన్చెరు నుంచి ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే శంకరపల్లికి వెళ్ళడానికి 502 బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. 502 బస్ ఎక్కి మీరైతే అయ్యప్ప స్వామి టెంపుల్ ముందే దిగొచ్చు. సో దానికైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. 2 వీలర్ పైన వెళ్దాం అనుకునే వారు కూడా పటాన్చెరు నుంచి ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ ఒక కమాండ్ కనిపిస్తుంది. ఆ కమాండ్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే వస్తుంది అనమాట. అండ్ మీకు ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా, శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం అని చెప్పేసి. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ మనం ట్రావెల్ చేస్తే మీకు అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే రీచ్ అయిపోతాము. ఆ చివరిలో కనిపిస్తుంది కదా, అదే అయ్యప్ప స్వామి టెంపుల్. మనమైతే లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఈ టెంపుల్ మొత్తం కూడా అయ్యప్ప స్వాములతో అయితే నిండిపోయిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈరోజు సండే మేము వెళ్ళాం కాబట్టి చాలామంది స్వాములు అయితే ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇంత క్రౌడ్ అయితే ఉందన్నమాట. అండ్ ఫస్ట్ మీకు ఓవరాల్గా ఈ టెంపుల్ ఎలా ఉందనేది అయితే చూపిస్తాను. దాని తర్వాత మనమైతే దర్శనానికి టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం. దర్శనానికి వెళ్లే ముందు మనమైతే కాళ్ళు కడుక్కోవాలి. సో కాళ్ళు కడుక్కోవడానికి వీళ్ళైతే ఇక్కడ ట్యాప్స్ అరేంజ్ చేశాడు. కాళ్ళు కడుగు స్థలం అని ఉంది కదా, సో ఇక్కడ మనమైతే కాళ్ళు కడుక్కొని లోపలికి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. దర్శనానికి వెళ్లే కన్నా ముందు ఈ టెంపుల్ ఎంట్రన్స్ లో మనకైతే కడుత్తన్ స్వామివారు అయితే దర్శనం ఇస్తారు. సో ఫస్ట్ ఆయనను దర్శనం చేసుకొని ఆ కడుత్తన్ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ లో శ్రీ కరుత్తమన్ ఇంకా కరుత్తన్ అనే ద్వారపాలకులు అయితే ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే అయ్యప్ప స్వామి మాల ధరించి ఇరుముడు పట్టుకొని ఆ 18 మెట్లను ఎక్కి స్వామివారిని దర్శించుకొని ఆ వచ్చేదారిలో వెళ్లేదారిలో వీళ్ళు భక్తులకైతే తోడుగా ఉండి వారిని క్షేమంగా అయితే చూసుకుంటారనమాట. సో ఇప్పుడైతే నేను మీకు ఓవరాల్ వ్యూ చూపిస్తాను. ఫ్రంట్ వ్యూ ఎలా ఉంది ఒకసారి అయితే చూసేయండి. చూశారు కదా ఫ్రంట్ వ్యూ. నేను మీకు ఇప్పుడైతే 18 మెట్లను చూపిస్తున్నాను. సో శబరిమలలో ఎలా అయితే ఉందో అలానే ఇక్కడ కూడా ఈ 18 మెట్లు అయితే ఉంటాయి. ఈ 18 మెట్లకి ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క నేమ్ చొప్పున అయితే ఉంటాయన్నమాట. 18 మెట్లకి 18 పేర్లు ఉంటాయి. సో ఆ 18 పేర్లు కూడా నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ 18 మెట్లను చూసిన తర్వాత ఈ 18 మెట్ల పక్కనే లెఫ్ట్ సైడ్ లో మనకైతే దర్శనానికి వే అయితే ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి వెళ్ళి మనమైతే స్వామివారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దర్శనమునకు దారి అని చెప్పేసి రాసింది కదా. సో ఇది మనకి ఎంట్రీ పాయింట్ అనమాట. సో మీరు అక్కడ చూసుకోవచ్చు స్వామి శరణమయ్యప్ప అని అయితే రాసిందనమాట. సో మొత్తం కూడా స్వాములతో అయితే నిండిపోయింది టెంపుల్. మీకు ఇక్కడ ఎంట్రన్స్లోనే కొబ్బరికాయలు ఇంకా స్వామి వాళ్ళు పైన కప్పుకునే కండవులు కానీ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. సో మీకు కావాలంటే అవి కొనుక్కొని వెళ్ళొచ్చు. మేమైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాము. ఒక్క కొబ్బరికాయకి వచ్చేసి వీళ్ళు అయితే 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ మనకి ఎంట్రన్స్లో చూడొచ్చు టెంపుల్ ఎప్పుడు ఓపెన్, టెంపుల్ ఎప్పుడు క్లోజ్ అనేది మొత్తం కూడా డీటెయిల్గా వీళ్ళైతే ఇక్కడ రాశారు. సో ఎవ్రీడే ఉదయం 6:30 నుంచి 11:30 వరకు అయితే టెంపుల్ ఓపెన్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ 5 నుంచి 8 వరకు అయితే ఉంటుందన్నమాట. అండ్ ప్రతి బుధవారం ఇక్కడ మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు అయితే భజన కార్యక్రమం జరుగుతుంది. సో దాని తర్వాత అన్నప్రసాదం కూడా ఉంటుంది. ఈ టెంపుల్లో మనం పైకి ఎక్కిన వెంటనే మనకైతే ఫస్ట్ దర్శనం ఇచ్చేది విఘ్నేశ్వరుడు. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆయన దర్శనం చేసుకొని అండ్ ఆయన తర్వాత మనకైతే నాగదేవత, సుబ్రహ్మణ్య స్వామి అండ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో నేను అందరిని కూడా చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే మనము విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుందాము. సో దాని తర్వాత మనమైతే నెక్స్ట్ నాగదేవత దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. చెప్పాను కదా నాగదేవత అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి ఇదే ఆ నాగదేవత టెంపుల్. సో మనం ఇక్కడ ఈ నాగదేవతని దర్శనం చేసుకొని నాగదేవత పక్క
పక్కనే మనకైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే దర్శించుకుందాము. సో మీరు అక్కడ చూడండి, అక్కడ మనకు స్టార్టింగ్లో కనిపించేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండ్ దాని తర్వాత కనిపించేది మాలికా పురోత్తమ టెంపుల్. సో ఈ మాలికా పురోత్తమ గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాము. ఒక రాక్షసుడి రూపంలో ఉన్నటువంటి స్త్రీకి అయ్యప్ప స్వామి విముక్తిని కలుగజేశాడంట. సో ఆ విముక్తి పొందిన ఆ స్త్రీ సంతోషంతో అయ్యప్ప స్వామిని వివాహం ఆడతానని అయితే కోరిందంట. ఇప్పుడు అయ్యప్ప స్వామి ఆ పెళ్లికి నిరాకరించి నేను ఎవరిని కూడా పెళ్లి చేసుకోను, ఎప్పుడు బ్రహ్మచారిగానే ఉంటానని చెప్పాడంట. అది విన్న ఆ స్త్రీ ఏడుస్తూ స్వామి మీ పూజ చేసుకునే భాగ్యమైన నాకు కల్పించండి అని కోరుకుందంట. సో అది విన్న అయ్యప్ప స్వామి ఎంతో సంతోషించి ఇప్పటి నుంచి నువ్వు శ్రీ మాలికా పురోత్తమ దేవిగా భక్తులచే పూజలు అందుకుంటావని చెప్పేసి వరం ఇచ్చాడంట. ఇక అప్పటి నుంచి ఆ స్త్రీ శ్రీ మాలికా పురోత్తమగా భక్తులచే అయితే పూజలు అందుకుంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు టెంపుల్ మొత్తం కూడా చాలా విశాలంగా అయితే ఉందన్నమాట. సో ఎంతమంది వచ్చినా సరే సో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే ఈ టెంపుల్ దగ్గర ప్లేస్ అయితే ఉంది. సో ఎట్ ఏ టైం నాకు తెలిసి ఒక 500 to 600 మెంబర్స్ అయితే వచ్చి దర్శనం చేసుకునే అంత విశాలంగా అయితే ఉంది ఈ టెంపుల్. శబరిమలకి వెళ్ళాలని అందరికీ ఉంటుంది, కానీ కొంతమంది ఆ శబరిమలకి వెళ్ళి అయ్యప్ప స్వామిని అయితే దర్శించుకుంటారు, మరి కొందరు అయితే వెళ్ళలేకపోతారు. సో దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఇంకా వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు. సో వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్, ఈ శంకరపల్లిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్కి వస్తే సేమ్ శబరిమలలో ఎలా ఉంటుందో సో అలానే మీరైతే ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే శబరిమలలో ఉన్నటువంటి 18 మెట్లు సో సేమ్ అలానే ఈ శంకరపల్లిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్లో కూడా వీళ్ళైతే నిర్మించారు. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా మీరు చూసుకున్నట్లయితే సేమ్ శబరిమల లాగా అయితే ఉంటుందన్నమాట. అండ్ మీరు ఇక్కడ పైనుంచి మీకు ఒక వ్యూ చూపిస్తాను. ఈ 18 మెట్ల కాడ నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అండ్ ఇప్పుడు నేనైతే మీకు గర్భగుడిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని అయితే చూపిస్తాను. చూశారు కదా అయ్యప్ప స్వామిని. యాక్చువల్గా గర్భగుడిలో అయితే కెమెరా ఎలో లేదు, కానీ మేము బయట నుంచి వీడియోని అయితే రికార్డ్ చేసాము. దర్శనం చేసుకున్నాం కాబట్టి మేమైతే బయటకు వచ్చేస్తున్నాము. సో బయటికి వెళ్ళడానికి వేరే దారి ఉంది చూడండి. అండ్ బయటికి వెళ్ళే దగ్గర కూడా మీకు ఎంట్రన్స్లో ఏ విధంగా అయితే బోర్డ్స్ వీళ్ళు పెట్టారో సేమ్ అలానే వీళ్ళు ఇక్కడ కూడా బోర్డ్స్ పెట్టారనమాట. అంటే టెంపుల్ ఏ టైంకి ఓపెనింగ్, ఏ టైంకి క్లోజ్, భజన ఎప్పుడు ఉంటుంది, అన్నప్రసాదం ఎప్పుడు పెడతారు అని చెప్పేసి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు పునర్దర్శన ప్రాప్తిరస్తు అని అయితే రాశారు. అండ్ దీని కింద అంటే లెఫ్ట్ సైడ్ లో మనకి భోజనశాల కూడా ఉంటుంది. సో అదైతే మీకు చూపిస్తాను. ఓన్లీ బుధవారం మాత్రమే భజన తర్వాత అన్నప్రసాదం అయితే పెడతారనమాట. సో నేను మీకైతే ఇప్పుడు అన్నప్రసాదం పెట్టే ఆ భోజనశాలను అయితే చూపిస్తాను చూడండి. ఇదే ఆ భోజనశాల. మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఎట్ ఏ టైం ఒక 200 నుంచి 300 మెంబర్స్ భోజనం చేసే అంత పెద్దగా అయితే ఉందన్నమాట. అంటే వీళ్ళు 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒక సైడ్ ఏమో వీళ్ళు వంట చేయడానికి ఉపయోగించుకుంటుండొచ్చు, ఇంకో సైడ్ ఏమో భజన ఇంకా అన్నప్రసాదం పెట్టడానికి ఉపయోగించుకుంటుండొచ్చు. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీకెండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ టెంపుల్కి ఎవరితో అయితే విజిట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి గైస్. నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.